అక్కడ ఉన్న కోర్సుల్లో సగం కోర్సులు వెనక్కి వెళ్ళిపోయినాయి, ఎందుకంటే లెక్చరర్ లేరు. ఆయనతో కూడా లేదా? ఆయనతో కూడా లేదా? 3 కోర్సులు నడుస్తున్నాయి పీజీ సెంటర్, అది కూడా క్లోజ్ అయింది. మహానాయకులు ఉన్న దగ్గర ఇట్లే జరుగుతుందని నాకు ఇప్పుడే కొత్త జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే మేము చాలా చాలా గొప్పగా తీసుకున్నాం మెదకంటే, మరి గింత ఘోరంగా ఉందని మాత్రం అనుకోలేదు. ఒక పీజీ సెంటర్ కూడా లేదు. ఇంకో పక్క హరీషన్న మోసం చేయడం బంద్ చేసి, నువ్వు కృష్ణునివా నువ్వు అర్జునువా ఏందో డిసైడ్ చేసుకొని ఆ పాత్ర ఏందో స్ట్రేట్ ఫార్వర్డ్ చేయాలి. వీళ్ళు పేరుకు కృష్ణార్జునాలు పెట్టుకుంటారు, ఒకరి మీద ఒకరి బాణం వేసుకుంటే. పాపం బలేది ఎవరే, టీఆర్ఎస్ కార్యకర్తలు కదా. ఇప్పుడు నిన్న నిజంగా చెప్తున్నా, నేను వచ్చి మెదక్ జిల్లాలో ఉన్నా అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కొన్ని వేల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, కొన్ని వేల మంది నేను చెప్తున్నా, అక్క మీతో ఉంటాం, మీతో వస్తాం, వీళ్ళు నమ్ముకుంటే ఉండలేరు. నేను కూడా చెప్తున్నా, తమ్ముళ్ళు మీరు వీళ్ళిద్దరు నమ్ముకుంటే వాళ్ళు ఒకరినొకరు బాణాలు వేసుకుంటే సరిపోతుంది. జర్నలిస్టోं को घर दिए बता रहे, उनमें भी आपको हक मिलना चाहिए. అయితే ఇది నిజమో కాదో మరి మీ జర్నలిస్టులకు ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీ జర్నలిస్టులకు ల్యాండ్ చేయడానికి కూడా పైసలు తీసుకున్నారని తెలిసింది నాకు. 3 లక్షల రూపాయలు తీసుకొని ప్లాట్లు ఇచ్చినట్టు తెలిసింది. 3 4 అన్న 3 వాస్తవం అనేది. ఇక చూడు, ఇక నేనేం చెప్పాలన్నా, ఈ ఘోరమైన పరిస్థితి ఉన్నది మెదక్లో. మాకు దూరం నుంచి చూసి మెదక్ అంటే చాలా గ్రేట్ ఉంటుంది, అసలు మేరు పర్వతం అనుకున్నా నేను. మేలిమయ్యుండు పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండన్న కథ ఉంది ఈడ చూస్తే. బట్ 3 లక్షల రూపాయలలో కొద్ది 50,000 అలా బీఆర్ఎస్ నాయకులు తీసుకున్నాడు. ఇక నేను ఎంత చెప్పాలన్నా ఇది ఏమైందో నాకు తెలియదు, కానీ పట్టాలు కూడా ఆపి అయ్యకపోతే ఇక మీరు జర్నలిస్ట్లే అడగకపోతే నేనేం అడగాను మీ తరఫున? మీకు అంతేనా? ఓకే. కేసీఆర్ గారు మంచిగా ఉన్నారు, చాలా బాగుంటారు. సీఎం గారికి ఏదో ఆశ, పాపం కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, ఆయన బయటకు రాకపోతే ఈయనకేదో మళ్ళీ రాజకీయంగా లాభం అయితే అంత సీన్ లేదు. కేసీఆర్ సార్ హట్టా కట్టా ఉన్నారు, మంచిగా ఉన్నారు. సార్ బయటకు వచ్చినప్పుడు సీన్ వేరే రకంగా ఉంటుంది, అది వేరే, అది పక్కకు పెడదాం. ముఖ్యమంత్రి గారు ఆశలేమి చెల్లుబాటు కావు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఎవరైతే ఈ హరీష్ అన్న కేటీఆర్ అని ఉన్నారో వాళ్ళు సార్ కళ్ళకు గంతలు కట్టి అరాచకాలు చేస్తున్న నాయకులందరినీ కూడా సేఫ్ గార్డ్ చేస్తున్నారు. అది కరెక్ట్గా మనము కార్యకర్తలను కాపాడుకోవాలి, నాయకులను కాదు. ఆ విషయం వారు గమనించుకుంటే బాగుంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ లేని బ్రదర్, అది వాళ్ళనే అడగాలి. ఏ పార్టీలకు నేను ఎందుకు పోతాను? న్యాచురల్లీ నేనేమంటున్నా బ్రదర్ అంటే, అసలు ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి నాయకురాలు, బీఆర్ఎస్ నుంచి గెంటివేయబడ్డటువంటి నాయకురాలిగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి లోటుపాట్లని చెప్తున్నాం. సరి చేసుకుంటే ఎవరికి మంచిది? తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ కార్యకర్తలకు, బీఆర్ఎస్ లో పనిచేసిన కార్యకర్తలకు మంచిది కాబట్టి చెప్తున్నాం.